హలో దోస్తులు, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే సండే రోజు అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పినా కదా. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ ఇంకా మా మమ్మీ పొద్దుగాలనే లేచి పిండి అయితే కలుపుతుంది పూరీలు చేద్దామని. ఇంకా నేను వచ్చినా కదా, అందుకే స్పెషల్ అనమాట. ఇంకా ఆమె అయితే గుత్త పట్టుకుందంట, పొలం అంటే చేను వేయడము, అదే నాట్లు వేయడము. ఇక మా మమ్మీ పొద్దుగాలనే పోతుందని చెప్పి ఇంకా పిండి అయితే ఫాస్ట్గా కలిపేస్తుంది. నేను పొద్దుగాల అప్పుడే లేచిన అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఛాయ్ కూడా పెట్టేసింది, ఇంకా అన్నం కూడా వండేసింది. పొద్దుగాలనే లేచి ఇంకా పూరీలు అయితే తాలుస్తుంది. ఏడైతుంది, మా వాళ్ళు అంత పొద్దుగాలనే లేచిరు. ఇంట్లో ఉంటేనేమో అసలు ఇవ్వనే లేవరు. ఈరోజు తొందర లేచిరు. ఇంకా నేను కూడా లేచి అయితే ఛాయ్ కూడా తాగేసిన అనమాట. ఇంకా అమ్మ అయితే పొలం పనికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కొద్దిసేపు ఉండేసి. మా అమ్మనే అన్ని పనులు చేసి పోయినాక ఇక నాకేం పని ఉంటుంది, ఏం పని అయితే లేకుండే అనమాట. ఇంకా అమ్మ ఉన్నప్పుడే పూరీలు తాలిస్తే నేనైతే కాల్ చేసిన, అమ్మకి కొంచెం హెల్ప్ చేసిన అప్పుడే అనమాట. పూరీలు చేయడం అయిపోయింది. ఇంకా పక్కన ఒక అంకుల్ ఉంటాడు, ఆయనకు చికెన్ తెమ్మని చెప్పిందంట. ఇక ఆయననైతే 12 అయింది, 1 గంట అయింది, ఇంకా తీసుకురాలేడు. మేము వండుకోలేము, తినలేము అనమాట. అయితే పూరీలు చేసింది కదా, ఇంకా పుంటికూర తొక్క అయితే ఉండే, అది వేసుకొని అయితే తిన్నాము. ఇక మా అమ్మ వెళ్ళేటప్పుడు కొంచెం పుదీనా తెంపుకొచ్చి ఇచ్చింది. ఇటు ఉంటాయి కదా ఊర్లల్లో చెట్లు పెంచుకుంటారు, మంచిగా కొనుక్కోరు వీళ్ళు. ఇక పుదీనా తెంపుకొచ్చి ఇక కొత్తిమీర కోసం మా ఆవిడ వేసుకోతుంది. ఇక కొత్తిమీర ఇచ్చేసి మా అమ్మ వెళ్ళిపోయింది పనికైతే. ఇక మా పోరలతో కొద్దిసేపు ఆడుకున్నాను నేను కార్డ్స్. ఇంకా కొద్దిసేపు టైంపాస్ చేసేసి ఇంకా కొంచెం వాటర్ అయితే పెట్టేసిన, ఇంకా పిల్లలకి స్నానం చేపిద్దామని. ఇంకా ఈమెనైతే మా నానమ్మ అనమాట. మా నాన్న వాళ్ళ అమ్మ. ఇక మా ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఏమనుకోకండి. అంటే మా వదిన సామాను, మా అమ్మ సామాను అన్నీ కలిపి ఇన్ని అయినాయి మొత్తం. ఈయన మా అన్నయ్య రీసెంట్గా సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఇంకా నీళ్ళైతే పెట్టేసిన పిల్లలకి స్నానం చేపిద్దామని చెప్పి. ఇక మేమైతే రెడీ అయ్యేసి ఇంకా అంకుల్ అయితే చికెన్ తీసుకొస్తా అన్న అంకుల్ అయితే ఇంకా రాలేడు. అప్పటికి 2 అయిపోయింది మధ్యాహ్నము. ఇంకా మేము రెడీ అయ్యి ఇంకా అంకుల్ వస్తట్లేడని చెప్పి ఇక చికెన్ మీద ఆశలు వదులుకొని ఇక మేము ఉన్న పూరీలని కొంచెం పుంటికూర తొక్కుండే అది వేసుకొని తినేసి ఇంకా అమ్మ దగ్గరికి అయితే బయలుదేరాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలో మా మేనత్త కనబడ్డది. అంటే మా నాన్న వాళ్ళ పెద్ద అక్క అనమాట ఈమె. మా అక్క అంటే మేము మేనత్తలని అక్క అని పిలుస్తాము. మా అక్క అయితే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే చాతగా గుట్ట అయింది, కానీ వయసులో ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే, మస్తు పని చేస్తుంది. నా చిన్నప్పుడు అయితే 4-5 గంటలకే లేచి పనులన్నీ చేసేదన్నమాట. అంత ఎనర్జీగా ఉండేది. ఇప్పుడు కొంచెం చేతన అయితే లేదు, ఇంకా ఇంటికాడనే ఉంటుంది ఇప్పుడైతే. ఇక మేము దగ్గరనే అంటే మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అంటే మా అక్క వాళ్ళది అనమాట ఈ పొలం కూడా, అంటే చేను, అంటే మా చుట్టాలు అనమాట వాళ్ళు.
ఇక మా అక్క వాళ్ళు ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయినాం అనమాట. మా మమ్మీ వాళ్ళు అక్కడనే పని చేస్తున్నారు. ఇంకా మా పిల్లల్ని కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి వాళ్ళని అయితే తీసుకుపోయినా. ఇంకా ఓరం మీద నడిపించిన అనమాట. దాన్ని ఓరం అంటారో ఇంకేమంటారో తెలియదు. ఇంకా దాని మీద అయితే నడిపించిన. ఇంకా చూడండి మంచిగా మొక్కలు నాటుతున్నారు, అదే నాట్లు వేస్తున్నారు, అందరు వేస్తున్నారు. ఇంకా మా మమ్మీ చూసిరా అక్కడ ఉన్నదనమాట, షర్ట్ వేసుకొని ఉంది కదా పింక్ కలర్ శారీ. ఇంకా మా మమ్మీ అక్కడ ఉంది. ఇంకా లోపలంతా మోకాల వరకు లోతున్నది లోపట. ఆ లోపలికి వెళ్ళి నాట్లు అయితే వేస్తున్నారు వాళ్ళు. ఇంకా మా పిల్లలకి అయితే చూపించిన అనమాట, ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా చూడ్డము. ఇంకా మస్తు అనిపించింది. చల్ల గాలికి అంటే ఎండ బాగా కొట్టినా సరే గాలికి ఏమనిపించలే అంతగానం ఎండ. ఇంకా మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాం అక్కడికి పోయి. ఇంకా గుత్త పట్టుకున్నారనమాట. 1 రోజు 2 రోజులల్లో మొత్తం కంప్లీట్ చేసేస్తారు అదంతా. ఇంకా నేను వచ్చే వరకే మొత్తం ఒక 2-3 చైన్లు అయిపోయినాయి అప్పటికి. అంత ఫాస్ట్గా పెడుతున్నారు మమ్మీ వాళ్ళు. ఇంకా మా పోరలు చూడండి, ఒరం పోటుతో ఉంటుంది కదా బురద, దాంతో ఆడుతున్నారు మంచిగా. ఇక మేమైతే ఒరం మీద కూర్చున్నాం మంచిగా, అట్లా టైంపాస్ చేసినాం కొద్దిసేపు. ఇక ఇంటికైతే వెళ్తున్నాం. మొత్తం బురదలాడి కాళ్ళకంతా అంటించుకురు మా పిల్లలు. ఇంకా దాన్ని అయితే కడుగుతున్నారు బురద నీళ్ళల్లో. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాం అన్నమాట ఇంటికి. ఇంకా మా పిల్లలు అయితే ఆడనే ఉందమ్మా మమ్మీ ఇంటికి వద్దు అంటే ఇక నేనే బలవంతంగా తీసుకొని పోయినా. ఇక లేట్ అవుతుంది కొంచెం తినబెడతా అని చెప్పి, అంటే కొంచెం పూరీలే తిన్నాం, అన్నం ఏం తినలేము, అందుకని ఇక వెళ్ళిపోయినాం మళ్ళీ ఇంటికి రివర్స్. ఇక మా పిల్లలకి బాగా నచ్చింది ఇక్కడ పొలం దగ్గర. ఇంక వెళ్తుంటే దారిలో చెట్టుకి మంచిగా పిట్టగూళ్ళు కనబడ్డాయి, మస్తు అనిపించినాయి నాకైతే. ఇంకా ఊళ్ళో ఇట్లాంటివి మామూలే కదా. ఇంకా నేను ఇంటికి రావడమే ఆలస్యము. ఇంకా అంకుల్ అయితే నాకు చికెన్ తెచ్చిచ్చిండు, పక్కన అంకులు. ఇంకా రాగానే ఫస్ట్ చికెన్ అయితే వండేసిన అనమాట, మంచిగా కలిపేసిన, ఉప్పు కారం కలిపేసి. ఇంకా ఆకలి మంట మీద తొందర వండేసిన, వీడియో అయితే తీయలేను. ఇక నేను మా పిల్లలం అయితే తినేసినాం అన్నము. ఇంకా మా మేనత్త కూడా వచ్చినుండే, ఇంకా ఆమెకు కూడా కొంచెం పెట్టేసిన, ఆమె కూడా తినేసింది. ఇంకా తొందరగా వండినో ఏమో లేదు కానీ చికెన్ అయితే మస్తు అయింది. మా పిల్లలు కూడా మంచిగా తిన్నారు. ఇంకా మా మమ్మీ చీకటి అయినాక వచ్చింది. ఇంకా మా ఆయన కూడా వచ్చిందనమాట నన్ను తీసుకోవడానికి. అయితే బలగం సినిమా వస్తుంది, నేను వద్దు పెట్టకు మా మమ్మీ ఏడుస్తుంది అంటే కూడా వినలేడు మా ఆయన. ఇంకా మా మమ్మీ అయితే ఫుల్ సీరియస్గా ఆ సినిమా చూసి ఫుల్ ఏడ్చింది. ఇంకా మా నాన్నని గుర్తు చేసుకొని, మా నాన్నని గుర్తు చేసుకొని ఇట్లా ఏడుస్తుందని నేను ఆ సినిమాని అయితే చూడనమాట. మా అమ్మ ముందు ఇంకా మా అమ్మ అయితే ఫుల్ ఏడుస్తుంది, అట్లాంటి నాకు కూడా ఏడుపు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా చూస్తే. ఇక మేమైతే తినేసి ఇక బయలుదేరాం అనమాట ఇంటికి అయితే. ఇంక పోతున్నాం అనే వరకు మా పెద్దోడేమో నేను రాను, నేను ఈయనే ఉంటా అమ్మమ్మ దగ్గర అని చెప్పి వాడేమో అలిగి కూర్చున్నాడు ఇంట్లో. ఇంకా పోయి మంచం మీద పడుకున్నాడు. అరే రారనైనా స్కూల్కి ఉంది పొద్దుగాల అంటే కూడా వినలేడు. ఇంకా అమ్మ 500 ఇచ్చి సరే పో ఉండు మళ్ళీ స్కూల్స్ అయిపోయాక హాలిడేస్కి రా అని చెప్పి అంటే ఇంకా 500 తీసుకొని అప్పుడు వచ్చిండు ఇంకా బయటకైతే. ఇంకా అప్పటిదాకా రాలేడు బయటకి. అయినా వాడు ఉన్నా కానీ పొద్దుగా లేచి అమ్ము పనికే పోతుంది. వాడు ఏడుంటాడు, వాడు చెప్పినా వినాడు అసలుకి. ఇంకా అమ్మ 500 ఇచ్చేవారికి అవి తీసుకొని సైలెంట్గా వచ్చేసిండు ఇక మంచిగా. అసలు నేను రానే రాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటాడు, వస్తేనేమో మళ్ళీ ఇడికెంచి వెళ్ళను అంటాడు. వీడు అంతా ఉల్టా సీదా పనులు చేస్తారు మా పిల్లలు అయితే. ఇంకా వాడైతే ఇంకా బుజ్జగించి వానైతే బయటకు తీసుకొచ్చింది అమ్మ. ఇంకా మేము కూడా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఇంటికి అయితే ఇంకా 9:30 అయిపోయింది. నైట్ 9:30 దాకా ఈయనే ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఉంది కదా అని చెప్పి ఇక నైటే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన ఇంకా ఊరికి వచ్చేసి. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒక్క కామెంట్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దోస్తులు, బాయ్.